కండిషనల్ బ్లెస్సింగ్. అంటే దేవుడు అబ్రహామును దీవిస్తానంటున్నాడు, కానీ దీవించే ముందు నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏం విడిచిపెట్టాలి? నీ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి, నీ ప్రజలను విడిచిపెట్టాలి, నీ పద్ధతులను విడిచిపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరులు, ఒక టైలర్ దగ్గరికి మీరు చొక్కా గుడ్డ తీసుకెళ్లారనుకోండి, ఆ చొక్కా గుడ్డ మీ ఇల్లు విడిచిపెట్టాలి, మీ చేతులు కూడా విడిచిపెట్టాలి. ఆ గుడ్డ తీసుకెళ్ళి మీరు ఏం చేయాలి? టైలర్కి అప్పగించాలి. బంగారం ఉందనుకోండి, అది ఒక రూపం ధరించాలనుకోండి, మీరు ఆశించినట్టుగా అది ఒక ఆభరణంగా మారాలనుకోండి, ఏం చేయాలి? అది మీ నుంచి వేరు కావాలి. మీ దగ్గర ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి తీసుకెళ్లి శిల్పికి ఇచ్చారనుకోండి, అది మీ చేతిలోంచి వేరు కావాలి. ఆ గుడ్డ నా చేతిలోనే ఉంటుంది, ఆ బంగారం నా చేతిలో ఉంటుంది, ఆ రాయి నా చేతిలో ఉంటుంది. నువ్వు చెక్కు అంటే సాధ్యం కాదు. ఆ గుడ్డ నీ చేతిలో నుంచి వేరై, నీ ఇంటిలో నుంచి వేరై, అది కుట్టేటటువంటి వ్యక్తి చేతిలో పడాలి. మట్టి కూడా అది ముద్దగా ఎక్కడో పడి ఉన్నది కాస్త కుమ్మరి చేతిలో పడాలి. ఒక రూపం ధరించాలి అంటే అది కుమ్మరి చేతిలో పడాలి. ఒక రూపం ధరించాలంటే గుడ్డ టైలర్ చేతిలో పడాలి. ఒక రూపం ధరించాలంటే వెండి లేక బంగారము అది కంసాలి చేతిలో పడాలి. ఒక రూపం ధరించాలంటే ఒక రాయి శిల్పి చేతిలో పడాలి. నీ జీవితము నా జీవితము అర్థవంతంగా అద్భుతంగా మారాలి అంటే మనల్ని సృష్టించిన దేవుని చేతిలో పడాలి. దేవుడు కోరుకుంటుంది అదే. ఇప్పుడు దాకా నువ్వు నీ ప్రాంతంలో ఉన్నావు, నీ ప్రజలతో ఉన్నావు, నీ పద్ధతులలో మునిగి తేలావు. వారి నుండి వేరై నా చేతిలో పడు, నిన్ను నేను దీవిస్తాను అని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దీవించబడాలి అని ఆశించేవారు, దీవెనకరంగా జీవించాలి అని ఆశించేవారు ఎవరైనా ఉన్నారా? అయితే మీ జీవితంలో కొన్ని వేరు కావాలి. పాపిష్టి ప్రాంతము, పాపిష్టి పనులు, పాపిష్టి పద్ధతులు, పాపిష్టి ప్రజలు, అనగా నిన్ను పాపములోనికి లాగేటటువంటి స్నేహితుల నుండి నువ్వు వేరు కావాలి. నిన్ను అపవిత్రపరిచేటటువంటి స్థలాల నుండి, ప్రాంతాల నుండి నువ్వు వేరు కావాలి. నీ నోటిని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను పాడు చేసే పద్ధతుల నుండి నువ్వు వేరు కావాలి. నువ్వు దేవునికి సంపూర్ణంగా సొంతం కావాలి. ఒకవేళ మీ చొక్కా కొట్టడానికి 2 మీటర్లు కావాలనుకోండి, 1 మీటర్ నా దగ్గర పెట్టుకుంటే 1 మీటర్ మీకు ఇస్తా అని చెప్పి టైలర్కి 1 మీటర్ ఇవ్వండి, మరొక మీటర్ మీ దగ్గర పెట్టుకోండి. నువ్వు మాత్రం చొక్కా కుట్టాలి అంటే ఒక చెయ్యి ఒక పక్క కుట్టిస్తాడు, నీకు సగం వేసుకో అంటాడు. అనగా నీకు చక్కని చొక్కా కావాలి అంటే ఆ గుడ్డ పూర్తిగా తనకివ్వాలి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? నిన్ను నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తిగా దేవుడు మార్చాలంటే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి అనేది బైబిల్ యొక్క సారాంశం.